సరే, ఒకటి క్రైస్తవ సమాజాన్ని లేదంటే క్రైస్తవులను కూడా కొన్ని శక్తులు ఏవైనా సంఘ విద్రోహ శక్తులు ప్రేరేపిస్తున్నాయా? ఇటువంటి సందర్భాలని లేదంటే ఇటువంటి మృతుల్ని వాడుకొని హిందువుల మీదకి రెచ్చగొట్టే ప్రయత్నం ఏమన్నా అందరూ అట్లా లేరు అనుకోవాలి? మొత్తం సమాజాన్ని ఒకటిగా చేర్చద్దు మనం. ఇప్పుడు భగవద్గీత శ్లోకాలు, రామాయణ భారతాలు నేను పుస్తకాలు చాలా చదువుతా అలాగే అయ్యే కాదు ఇతర గ్రంథాలు కూడా చదివా. కాకపోతే అవి కంటత రావు నాకు, కానీ దాంట్లో ఉన్నటువంటి కంటెంట్ని మెదడులో పెట్టుకున్నా నేను. ఇలాగా మిగతా వాళ్ళకు కూడా ఉంటుంది కదా. నాకు వచ్చినటువంటి విజ్ఞానాన్ని నేను ఎవరన్నా అడిగినప్పుడు చెప్తా. అదే నేను మత ప్రబోధకుడిని అయితే అదే పని మీద ఉండి అయ్యే బోధనలు చేస్తా. తప్పు లేదు నీ గ్రంథాన్ని నువ్వు బోధించడంలో. కానీ ఇక్కడ పరధర్మ దూషణ చేస్తున్నావు అంటే అర్థం ఏంటి? నీ గ్రంథం మీద నీకు పట్టు లేదు, నీ ధర్మం మీద నీకు అవగాహన లేదు పూర్తిగా. నువ్వు ఇక్కడ సెలబ్రిటీ అవ్వాలనుకుంటున్నావు. ఇన్ని లక్షల మంది ఫాస్టర్లు ఉంటే ఈయన ఒక్కడే ఎందుకు? ఈయన లాంటి వాళ్ళే ఓ 15-20 మంది ఉన్నారు. ఇలా పాపులర్ అయిన ప్రతి ఒక్కడు కూడా హిందూ ధర్మాన్ని దూషించింది. ఇది గుర్తుపెట్టుకోండి. పాపులర్ అయిన ప్రతి ఒక్కడు హిందూ ధర్మాన్ని దూషించిన వాళ్ళే, ద్వేషించిన వాళ్ళే. మిగతా వాళ్ళు వాళ్ళ ప్రార్థనలు వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళ చర్చిలో కార్యక్రమం నడుపుతారు, లేకపోతే వాళ్ళ పెళ్లికి వెళ్తారు, లేదా ఇళ్ళ దగ్గర సువార్త సభలు పెడతారు, కూటములు పెడతారు, ఏయో నడుస్తున్నాయి. వాళ్ళకి పాపులారిటీ రావట్లేదు. అంటే పాపులారిటీ రావాలంటే ఇదే పద్ధతి. ఇప్పుడు ఆయన పేరేంటి, గరికపాటి వారు